शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय నభధర జలముల క్షణ క్షణానికి దశ దిశలందున ఉషసులోన నభధర జలముల క్షణ క్షణానికి దశ దిశలందున ఉషస్సులోన మృతి జన్మలలో జడ చేతనలో నీవే నిండితివే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఆది అనంతము నువ్వు భయహర్తవు కైలాసవాస ఓ పరమేశ ఆది అనంతం నువ్వు భయహర్తవు కైలాసవాసా ఓ పరమేశ ఓ సుఖకర్త ఓ దుఃఖహర్త ఆపదలోన నీవే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय సృజనము నీదే నీదే సృష్టి దృశ్యము నీదే నీవే దృష్టి సృజనము నీదే నీదే సృష్టి దృశ్యము నీదే నీవే దృష్టి జీవనమంతా ఘడియ ఘడియకు నీచే మది పులకించే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय శబ్దము నీదే నీవే వాణివి జ్ఞానము నీదే నీవే జ్ఞానివి శబ్దము నీదే నీవే వాణివి జ్ఞానము నీదే నీవే జ్ఞానివి సత్యము నీవే నిత్యము నీవే వెతికిన దొరికెదవీవే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय
ఓ త్రిపురారి ఓ నందీశ్వర విశ్వము నీదే నీవే విశ్వము. ఓ త్రిపురారి ఓ నందీశ్వర విశ్వము నీదే నీవే విశ్వము. అణు అణువున నువ్వు ఓ సర్వేశ్వర కాలం నీతో పాడే. ఓం నమః శివాయ. 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 అనండి భవహరుడు శ్రీ చంద్రమౌళేశ్వరునికి. దేవాది దేవుడు కైలాసవాసి పరమశివునికి మంగళమస్తు, సదా మంగళమస్తు. దేవేంద్ర, నీ మనసులోని విషాద ముఖంపై కనిపిస్తోంది. ఈ దుఃఖం, ఈ విషాదానికి కారణం? పరమేశ్వర, మంగళమయం కావాలని ఆశీర్వాదం ఇచ్చాక ఈ దుఃఖానికి ఏది కారణం ఉండకూడదు. కానీ ఏం చేయను? తారకాసుడి అత్యాచారాల బాధ, ఆ కష్టాల అగ్ని పరీక్ష మమ్మల్ని వెన్నంటుతూనే ఉన్నాయి దేవేశ్వర. తమ ఆశీర్వాదమే ఫలిస్తే ఈ కష్టాల బారి తప్పుతుందిగా. నారాయణ నారాయణ. ఓ త్రికాలజ్ఞాని, తమరు దేవేంద్రుడికి చెప్పాల్సింది తమరి ఆశీర్వాదం ఎప్పుడు ఫలిస్తుందని. దేవేంద్ర, అభిశాపాలు, దురాలోచనలు శీఘ్రంగా ఫలితాన్నిస్తాయి. కానీ వరాలు, మంగళ శాసనాలు ఫలించడానికి సమయం పడుతుంది. అలా ఎందుకవుతుంది దేవాదిదేవా? దానికి కారణం వరాలనేవి పుణ్యాల ఫలితాలు, శాపాలేమో పాపఫలం. సత్యం ఏమిటంటే ప్రజలు పుణ్యాల్ని తక్కువగా, అరుదుగా చేస్తారు. కానీ దుష్కర్మలను చేయటం వల్ల ఆలస్యం జరగదు, దీర్ఘకాలం పాటు కొనసాగిస్తారు కూడా. పరమేశ్వర, ప్రజలకు పాపాలు చేస్తున్నప్పుడు బాగా సుఖం కలుగుతుంది. అవి చేస్తున్నప్పుడు వారు ఆలోచించరు. ఈ దుష్కర్మల పరిణామం అంటే మేము పొందుతున్న ఆశీర్వాదం మా యొక్క దుష్కర్మల వల్లనే ఫలించడం లేదా ప్రభు? భవహరుడి తాత్పర్యం అదే దేవేంద్ర. కానీ మేము ఏం పాపం చేశామో చెప్పండి ప్రభు. ఎందుకు మాకు ఎన్ని కష్టాలు కలుగుతున్నాయి? వాతావరణ తాపం అధికమైతే అది నిశ్చయంగా గ్రీష్మకాల ప్రభావాలనే అనుకోవచ్చు. అధిక శైత్య కారణంగా తనువు కంపిస్తుంది. ఇంకా ప్రశ్నించవలసిన పనేముంది? ఇది శీతాకాలమా అని? పరిణామం మూలంలోనే కారణం అవశ్యం దాగి ఉంటుంది. తమరు ఇది చెప్పండి భక్తవత్సల. ఈ కారణాల ప్రభావము, పరిణామాల వ్యవధి ఇంకా ఎప్పటిదాకా? తారకాసుడి అకృత్యాల అంతం ఎప్పుడవుతుంది సదాశివ? ఎప్పుడవుతుంది? అదంతా తారకాసురుడు అంతముందినప్పుడే సంభవిస్తుంది దేవేంద్ర. అంతేనా భవహర? మరి అతని అంతం ఎప్పుడవుతుంది? బ్రహ్మదేవుని వరప్రభావం సమాప్తమైనప్పుడు ఇక ఆ ప్రశ్నలు అడిగే అవసరం లేదు. అతని వరాల ప్రభావం ఎప్పుడు అంతమవుతుందని. దానికి సమాధానం ఇదే. ప్రజలు చేసిన పుణ్యకర్మలు వరాల రూపంలో వారి వెంట వస్తాయి. పుణ్యకర్మల దిశను మార్చుకుని దుష్కర్మల గోతిలో పడిపోతే ఆ వరాల ప్రభావం కాస్త సమాప్తం అవుతుంది. తారకాసురుడు ఎంత వేగంగా అవినీతికి, అన్యాయాలకు పాల్పడ్డాడంటే వరాల ఫలం తగ్గి అతడు అంతం కావటానికి ఇక ఎక్కువ సమయం పట్టదు. ఎక్కువ సమయం పట్టదు, కానీ సమయం ఇంకా ఉందిగా. సమయం ఎవరికి లొంగదు దేవేంద్ర.
నువ్వు ఇంకా ప్రతిష్ఠించాల్సిందే మరి. వేరే ఉపాయమేముంది పరమేశ్వర? ఎప్పటిదాకా తారకాసుడి పుణ్య ప్రభావం సమాప్తం కాదో అప్పటిదాకా ప్రతీక్షించవలసిందే. ఇలా ఆలోచిస్తుంటే కనుక దేవేంద్ర, ఈ ప్రతీక్షాకాలం కష్టమవుతుంది. అయితే ఎలా ఆలోచించాలి దేవర్షి? అంటే ప్రతీక్షించడమే. అంటే మా దుస్థితికి దౌర్భాగ్యానికి మేమే కారణం అనుకోవాలి. బుద్ధిమంతులు అలాగే చేస్తారు. ఎందుకంటే వారికి తెలుస్తుంది ఇతరులను దోషులుగా భావిస్తే దౌష్ట్యం పెరుగుతుందని. ఇలా పెరిగిపోయే దౌష్ట్యం అంధకారానికి దారితీస్తుంది. కానీ మనమే దోషులని భావిస్తే దోషాల్ని రూపుమాపే ప్రవృత్తి దోషాల్ని తగ్గిస్తుంది. ఇదే మార్గం వెలుగుబాటుకు దారితీస్తుంది. ఈ స్థితిలో బుద్ధిమంతుల లక్షణం ఏమంటే ధర్మాన్ని ఆచరిస్తూ అనుకూల సమయం కోసం ప్రతీక్షించటమే. ధన్యులం ప్రభు, ధన్యులం తమర్ని తమరి లీలల్ని చూసినందుకు. దేవర్షి, దేవేంద్ర, సఫలతకు శ్రేష్ఠ మార్గమే సత్కర్మలు. చేస్తూ పొండి, చేస్తూ పొండి, చేస్తూ పొండి. నారాయణ నారాయణ నారాయణ. మహాశివుని ఉపదేశం విన్న తర్వాత కూడా దేవేంద్రుని మనస్సులోని సందిగ్ధత వీడదు. అది బహుశా అతని దురదృష్టపు ఫలితమేమో. అతను జగదీశుని మాటలను నమ్మనే లేదు. కానీ విశ్వవ్యాప్తమైన సత్యం ఏమిటంటే సర్వేశ్వరుణ్ణి శ్రద్ధతో కొలిచిన వారందరూ తమను తాము ఆయన చరణాలను నమ్ముకొని విలక్షణ పురుషులుగా పేరు పొందుతారు. శ్రేష్ఠ పురుషులు ఎల్లప్పుడూ భౌతిక సుఖాలను త్యజించి శివభగవానుని అనుగ్రహం పొందటమే జీవన పరమావధిగా తలుస్తారు. అలా తలిచిన శ్రద్ధాళువులలో ఒకరు సూర్యవంశపు మహారాజు మాంధాత. మహారాజా మాందాతాకి జై! మహారాజా మాందాతాకి జై! మహారాజా మాందాతాకి జై! మహారాజా మాందాతాకి ప్రణామం పితాశ్రీ. ప్రణామం పితశ్రీ. కళ్యాణమస్తు. ఆశ్చర్యం పితాశ్రీ, నేడు తమరు శివ పూజలో ఎంతసేపు గడిపారంటే మీరింకా రాజోచిత వస్త్రాలనే ధరించలేదు. రాజకుమార అంబరీష, యువరాజా ముష్కుంద, ఏదో అనుకోకుండా నేటి శివ పూజ అనంతరం మా హృదయంలో వైరాగ్య భావన ఉత్పన్నమయ్యింది. ఇలా వైరాగ్యం ఉత్పన్నమైనా కూడా ఇలా చూసినా మేమిలా సింహాసనంపై ఆసీనులవ్వడం శోభస్కరం కాదు నాయనా. పితాశ్రీ, మహారాజా, ఏమిటి తమరంటున్నది? పితాశ్రీ, అలా అనకండి. తమరికంటే ఎక్కువ ఈ సింహాసనంపై కూర్చునే యోగ్యత ఇంకెవరికుంటుంది మహారాజా? రాజకుమారా, నీవు మా జ్యేష్ఠపుత్రుడు అయినందున ఇప్పుడు నీకు సింహాసనం ఎక్కేందుకు న్యాయోచితమైన అధికారం ఉంది. ఎన్నటికీ కాదు. తమరుండగా నేను ఈ సింహాసనాన్ని ఎలా అధిష్ఠించను? ఇది ప్రజాభిప్రాయానికి పూర్తిగా విరుద్ధం. సోదరుడు అన్నది నిజమే కదా. తమరి వంటి ధర్మాత్ములు, ప్రజారంజక ప్రభువులు యుగ యుగాలకు ఒక్కరే జన్మిస్తారు. మేమే కాదు, తమరి ప్రజలు కూడా తమరిని సింహాసనాన్ని వదలనివ్వరు. తమరు కూర్చోండి పితశ్రీ. ఇలా సంకోచించడం వలన తమరు మా అందరి మనసుల్లోనూ భయం కలిగిస్తున్నారు. భయమెందుకు నాయనా? కానీ సత్యం ఏమిటంటే మాకీ రాజ్య సింహాసనాల మీద ఇక వ్యామోహం కలగటం లేదు. ఈ వ్యామోహం కారణంగా మాకు నేటిదాకా మహాశివుని దర్శనం కలగనే లేదు. కానీ ఇప్పుడు హృదయమే నిర్ణయం చేసింది నాయనా. మహాశివుని దర్శనానికై మేము నర్మదా తీర్థానికి వెళ్ళి కఠోర తపస్సు చేస్తాం. మహారాజా, తమ నిర్ణయం మార్చుకోండి. తమరే కనుక లేకపోతే మేమే కాదు, ప్రజలందరూ అనాథలైపోతారు. మీరన్నది నిజం మహామంత్రి. పితాశ్రీ, ప్రపంచం అంతటికీ తెలుసు తమ వంటి మహాశివ భక్తులు యుగ యుగాలుగా
ఈ భూమిపై అవతరించలేదు. తమరు రాజ్యం చేస్తుండగానే భవభయహరులు తమకు తప్పక దర్శనమిస్తారు. అంబరీషుడు నిజమే చెప్పాడు కదా, తమరి భక్తి వల్ల పరమశివుడు ప్రసన్నుడవుతాడు. లేదు నాయన, శివ పూజా సమయంలో చేసుకున్న సంకల్పం మార్చుకోరాదు నాయన. ఈ నిర్ణయం మేము భవహరుడు శివుని ప్రేరణ వల్లే తీసుకున్నాం. ఇక రాజ్యభారమంతా మీరే నిర్వహించాలి. పితశ్రీ, ఇప్పుడే ఈ క్షణమే మా యువరాజు ముష్కుందుణ్ణి మహారాజుగా ప్రకటిస్తున్నాము. అనండి మహారాజా ముష్కుందునికి జై. మహారాజా ముష్కుందుడికి మహారాజా ముష్కుందుడికి మహారాజా ముష్కుందుడికి సభాసదులారా, మా రాజ్యపాలనలో మీరెవరికైనా ఎందులోనైనా లోపం జరిగి ఉంటే, ఎప్పుడైనా ఎవరైనా ప్రజల పట్ల మా వల్ల అన్యాయం జరిగి ఉంటే, మేము వారందరినీ క్షమింపగోరుతున్నాము. నాయనా, శివభక్తి అనే జ్యోతిని సదా ప్రజ్వరిల్ల చెయ్యండి. భవహరుడు శివుడు కాపాడుగాక. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మహాశివభక్తులారా, మా కీర్తికారకులైన మహారాజా మాంధాతకు జై. మహారాజా మాందాతాకి జై, మహారాజా మాందాతాకి జై, మహారాజా మాందాతాకి జై.